డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఇంటర్మీడియట్ తర్వాత మ్యాథమెటిక్స్ను కెరీర్ చాయిస్గా ఎన్నుకోవాలనుకునే విద్యార్థులకు దేశంలో ఉన్న ప్రముఖ విద్యాసంస్థలు, వాటిలో అడ్మిషన్ విధానము, సిలబస్ మరియు చదవవలసిన పుస్తకాల గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో దేశంలో చాలా విద్యాసంస్థలు ఇంటర్మీడియట్ తర్వాత మ్యాథమెటిక్స్ కోర్సును డిగ్రీ, పీజీ అండ్ రీసెర్చ్ స్థాయిలో అందిస్తున్నాయి. ఇక్కడ విద్యార్థి బీఎస్సీ డిగ్రీ లేదా బీఎస్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ డిగ్రీని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. సో ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సీ మ్యాథ్స్ దేశంలో ముఖ్యంగా 2 ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు అందిస్తున్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, రెండోది చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్. సో వీటికి సంబంధించిన అవగాహన చాలామంది విద్యార్థులకు లేకపోవడంతో ఇక్కడ చదువుకునే అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోలేకపోతున్నారు. సో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఐఎస్ఐ b.math కోర్సులో ప్రవేశాన్ని దేశంలోని పలు సెంటర్లో నిర్వహించే ప్రవేశ పరీక్ష మరియు బెంగళూరులో జరిగే వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. సో ఇక్కడ b.math ఇక్కడ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో b.math 3 years కోర్స్ ఉంది. ఇది బెంగళూరులో ఉంటుంది. నెక్స్ట్ చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్లో బీఎస్సీ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కోర్సు, అలాగే ఐఐటి కాన్పూర్లో ఇది బిఎస్ డిగ్రీ అంటారు దీన్ని. ఈ బిఎస్ డిగ్రీ మ్యాథమెటిక్స్ 4 years కోర్సు. నెక్స్ట్ 4th one ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో, ఇది కూడా బిఎస్ డిగ్రీ మ్యాథ్స్ 4 years కోర్స్. సో ఇక్కడ ఎలిజిబిలిటీ చూస్తే ఫస్ట్ వన్, ద స్టూడెంట్స్ హూ హ్యావ్ స్టడీడ్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఇన్ దేర్ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీషు 2 సబ్జెక్టులు చదివి ఉండాలి తప్పకుండా. నెక్స్ట్ ఎంట్రన్స్ టెస్ట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ పైనే ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్స్ ఇండియన్ నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ కానీ KVPY కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహ యోజన ఈ 2 ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఉంటే వాళ్ళు ఎటువంటి ఎంట్రన్స్ రాయాల్సిన అవసరం లేదు. ఈ I.S.I కానీ పైన ఇన్స్టిట్యూట్లో చదవడానికి, పైన పేర్కొన్న ఇన్స్టిట్యూట్లో చదవడానికి. సో ఈ 2 ఎగ్జామ్ ఇండియన్ నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ ఆర్ KVPY ఈ 2 ఎగ్జామ్లు క్లియర్ చేసి ఉంటే వాళ్ళకి డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ కోర్సుల్లో ఎటువంటి ఫీ ఛార్జ్ చేయరు. రిటర్న్గా ఇన్స్టిట్యూషన్ వాళ్ళే మనకు స్టూడెంట్స్కి స్టైపెండ్ కానీ ఫెలోషిప్ కానీ మంత్లీ 3,000 రూపీస్ ఇస్తారు. దాంతోపాటు కాంటింజెన్సీ గ్రాంట్ కింద 3,000 రూపీస్ పర్ ఇయర్ సంవత్సరానికి వాళ్ళే పే చేస్తారు. నెక్స్ట్ ఇది ఎలిజిబిలిటీ. నెక్స్ట్ సిలబస్కి వస్తే ఇక్కడ సిలబస్ ఫర్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ b.math ఎంట్రన్స్కి ఇక్కడ ముఖ్యంగా ఆల్జిబ్రా అండ్ నంబర్ థియరీ. ఈ ఆల్జిబ్రా నంబర్ థియరీలో టాపిక్స్, సెట్స్, ఆపరేషన్స్ ఆఫ్ సెట్స్, ప్రైమ్ నంబర్స్, ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ డివిజిబిలిటీ ఎట్సెట్రా, ఇవి 11 టాపిక్స్ ఉన్నాయి, సబ్ టాపిక్స్. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ ఆల్జిబ్రా అండ్ నంబర్ థియరీలో. నెక్స్ట్ సెకండ్ ప్లేన్ జామెట్రీ. ఈ ప్లేన్ జామెట్రీకి వచ్చేసరికి ప్లేన్ జామెట్రీ క్లాస్ 10th లెవెల్ వరకు మనకు స్కూల్లో ఉన్న ప్లేన్ జామెట్రీ సరిగ్గా నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ పార్ట్ జామెట్రీ ఆఫ్ 2 dimensions with Cartesian and polar coordinates, concept of locus and equation of a line. ఈ టాపిక్స్, ఇది కోఆర్డినేట్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీ పార్ట్ IIT-JEE మెయిన్స్ అడ్వాన్స్డ్ లెవెల్లో చేసుకుంటే సరిపోతుంది. ఇందులో యాంగిల్ బిట్వీన్ 2 lines, మరి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ అండ్ లైన్, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఈక్వేషన్ ఆఫ్ దేర్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్. ఇది JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లో చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మెన్సురేషన్. నెక్స్ట్ 4th one is ట్రిగ్నోమెట్రీ. ఈ ట్రిగ్నోమెట్రీలో ఈ టాపిక్స్ మెజర్స్ ఆఫ్ యాంగిల్స్, ట్రిగ్నోమెట్రిక్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, అడిషన్ ఫార్ములా, సొల్యూషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, హైట్ అండ్ డిస్టెన్సెస్, ఇది 4th part. నెక్స్ట్ 5th one is క్యాలిక్యులస్. ఈ క్యాలిక్యులస్లో ఈ సబ్ టాపిక్స్ ఇవి సీక్వెన్స్ సిరీస్, బౌండెడ్ సీక్వెన్సెస్, మోనోటానిక్ సీక్వెన్సెస్ ఎట్సెట్రా. సో ఇది క్యాలిక్యులస్కి సంబంధించిన సిలబస్. నెక్స్ట్ ఇప్పుడు I.S.I b.math ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఈ b.math ఎగ్జామ్ పేపర్ కంటైన్స్ 2 parts. ఈ 2 parts కింద ఉంటుంది ఎగ్జామ్.
ఫస్ట్ పార్ట్ విల్ బి ఆబ్జెక్టివ్. ఫస్ట్ పార్ట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, సెకండ్ పార్ట్ సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ పేపర్ జనరల్గా ఒకే రోజున 10:30 AM to 12:30 PM వరకు ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అదే రోజు సబ్జెక్టివ్ పేపర్ మధ్యాహ్నం 2 to 4 PM ఉంటుంది. ఈ 2 పార్ట్స్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ b.math ఎగ్జామ్. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆఫ్ b.math. సో ఇక్కడ ఏ పుస్తకాలు చదవాలి, ఏ బుక్స్ చదవాలి? సో I.S.I కానీ ఈ పైన పేర్కొన్న 4 ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్స్ కోసము ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఫస్ట్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ క్షుణ్ణంగా చదవాలి. దాని తర్వాత టాటా మెగ్రహైల్ వాళ్ళ IIT-JEE మ్యాథమెటిక్స్ ఒక బుక్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ బుక్స్ చదవాలి, సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రాబ్లమ్స్ ప్లస్ మ్యాథమెటిక్స్ దాస్ గుప్తా, ఇది ఈ బుక్లో నుంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ హయ్యర్ ఆల్జిబ్రా బై హాలైనైట్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో నుంచి ఓన్లీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ లీనియర్ ఆల్జిబ్రా పార్ట్ మాత్రమే. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్ బై ఆర్థర్ ఏంజెల్, ఇదొకటి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ టెస్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎట్ 10+2 లెవెల్. ఈ బుక్స్ చదివితే సరిపోతుంది. ఇవి చదవాల్సిన పుస్తకాలు. నెక్స్ట్ ఇంతకుముందు I.S.I సిలబస్ చూద్దాం. ఇది C.M.I సిలబస్ ఫర్ C.M.I BSc మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఇందులో ఆల్జిబ్రా, ఇందులో టాపిక్స్ ఇవి. నెక్స్ట్ ఇందులో జామెట్రీ, నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ, క్యాలిక్యులస్, కాంప్లెక్స్ నంబర్స్ అండ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. సో ఇదంతా చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ BSc ఎంట్రన్స్ సిలబస్. నెక్స్ట్ ఈ C.M.I ఎంట్రన్స్ కోసము అడిషనల్గా చదవాల్సిన పుస్తకాలు లిస్ట్ ఇది. ఈ 4 బుక్స్ ఇవి అడిషనల్గా C.M.I ఎంట్రన్స్ కోసం అడిషనల్గా చదివితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ BS మ్యాథ్స్ 4 years కోర్స్ IIT కాన్పూర్ IISc బెంగళూరు. ఈ C.M.I I.S.I కోర్సు 3 years కోర్సెస్. ఈ IIT కాన్పూర్ అండ్ IISc బెంగళూరు BS మ్యాథ్స్ 4 years కోర్సెస్. సో ఇక్కడ IIT కాన్పూర్లో ఎంట్రన్స్ 4 years కోర్స్ కోసము అడ్మిషన్స్ IIT-JEE ఎంట్రన్స్ ర్యాంక్ ద్వారా తీసుకుంటారు. IISc బెంగళూరులో BS మ్యాథ్స్ కోర్స్ కోసం IIT-JEE KVPY ఇండియన్ నేషనల్ మ్యాథమెటికల్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్లో రిజల్ట్ ఆధారంగా ఇందులో IISc బెంగళూరులో అడ్మిషన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ ఆఫ్టర్ b.math ఆర్ BSc BS. సో ఈ డిగ్రీస్ చేసిన తర్వాత ఈ బ్యాచిలర్స్ డిగ్రీస్ ఈ IIT కాన్పూర్లో IISIలో కానీ C.M.Iలో కానీ IIT కాన్పూర్లో కానీ IISc బెంగళూరులో కానీ ఈ బ్యాచిలర్ డిగ్రీ చేసిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది? దాని తర్వాత MSc మాస్టర్ డిగ్రీకి వెళ్ళాల్సి ఉంటుంది. లేకపోతే MSc మాస్టర్ ఆఫ్ సైన్స్ ఆర్ MS డిగ్రీ ఆర్ ఇంటిగ్రేటెడ్ MSc PhD. ఈ 3 కోర్సులో ఏదైనా కోర్సును చేయాల్సి ఉంటుంది. ఇందులో మాస్టర్స్ ఇన్ ఇండియా, ఇక్కడ ఇండియాకి వచ్చేసరికి మాస్టర్స్ ఎక్కడ చేయొచ్చు అంటే మళ్ళీ C.M.Iలోనే మాస్టర్స్ చేయొచ్చు, లేకపోతే ఇండియన్ స్టాటిస్టికల్ ISIలో మాస్టర్స్ చేయొచ్చు, లేకపోతే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా MSc మ్యాథమెటిక్స్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ MSc PhD కోర్సులు. ఈ ఇంటిగ్రేటెడ్ MSc PhD కోర్సులు చేయడానికి TIFRలు చేయొచ్చు, దట్ ఈస్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. IMSc ఇక్కడ చేయొచ్చు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్, లేకపోతే HRI హరిశ్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ కానీ చేయొచ్చు ఇంటిగ్రేటెడ్ MSc PhD కోర్సెస్. నెక్స్ట్ ఇక్కడ ద ఇన్స్టిట్యూట్ విచ్ ఆఫర్స్ ఇంటిగ్రేటెడ్ MSc, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ MScని ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్లు ఇండియాలో IISER పూణే, మొహాలి, కోల్కతా, తిరువనంతపురం, భోపాల్. ఇవి ఇంటిగ్రేటెడ్ MSc కోర్సును అందిస్తున్నాయి. ఇందులో అడ్మిషన్స్ మళ్ళీ IIT-JEE KVPY బోర్డ్స్ ఎగ్జామ్ ద్వారా తీసుకుంటాడు. సో నెక్స్ట్ NISER భువనేశ్వర్లో ఒకటి. ఇందులో అడ్మిషన్స్ నెస్ట్ అనే ఎంట్రన్స్, నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అనే ఎంట్రన్స్ ద్వారా ఇందులో
ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో అడ్మిషన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీస్, ఇందులో కూడా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సు ఉన్నది. ఇందులో ముఖ్యంగా యూఓహెచ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, పాండిచ్చేరి, తేజ్పూర్ ఎట్సెట్రా, ఈ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఉన్నది. నెక్స్ట్ పిహెచ్డి కోసం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో కానీ, ఐఎంఎస్సీలో కానీ, హెచ్ఆర్ఐలో కానీ పిహెచ్డి చేయవచ్చు. వాళ్ళకి మళ్ళీ స్టైపెండ్ పే చేస్తారు. ఈ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళకి 800 to 5,000 రూపీస్ పర్ మంత్, మాస్టర్ డిగ్రీలో 5,000 to 7,000 రూపీస్ పర్ మంత్, పిహెచ్డిలో 12,000 to 18,000 రూపీస్ పర్ మంత్ స్టైపెండ్ పే చేస్తారు. సో ఇది ఇండియాలో ఉన్న ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో బీఎస్సీ డిగ్రీ లేకపోతే ఎంఎస్సీ, పిహెచ్డి డిగ్రీలు చేయడానికి ఉన్న అవకాశాలు.